మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాది వందనాలండి. శ్రేష్టమైన సమయంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారుగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, ఈ వాక్యము చాలా విలువైనది. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది అనేది వాస్తవం. ప్రపంచంలో యుద్ధములు చూస్తున్నాం, భూకంపములు చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, యుద్ధములు చూస్తున్నాం, అశాంతి, అసమాధానం, ఇంకా చెప్పాలంటే వైరస్లని, అనారోగ్యాలని, ఇలా అనేక రకాలుగా భయంకరమైన పరిస్థితులు గుండా నేటి ప్రపంచం వెళుతూ ఉందండి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటను ఆయన పలికారండి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది అని నమ్మాలి. ఆ విధంగానే మనం ఈ లోకంలో సిద్ధపడాలి. అయితే రాబోతున్న దేవుని రాకడ, అలాగే మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో రాబోతున్నారు. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మెళకువగలిగిన ప్రార్థన అనుభవము కావాలి. నేటి క్రైస్తవ జీవితంలో చాలామంది జీవితాల్లో ప్రార్థన కొదువైందని, ప్రార్థన కొరతైందని చెప్పడానికి నేను చాలా విచారిస్తూ ఉన్నాను, బాధపడుతున్నానండి. ఎందుకంటే ఆలయంలో పాటలకి సమయం ఉంటుంది, వాక్యానికి సమయం ఉంటుంది, ఏమండి ఇంకా వేరే వాటికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయటకు ఈరోజు మనము సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. అదేమంటే ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది అంటాం, కరెక్టే. ప్రార్థన వ్యక్తిగతమైనదని నేను అంటాను. కానీ దేవుని బిడలారా, సంఘములో మనం ఎక్కువసేపు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన వ్యక్తిగతమైనదనే కాదనట్లా, కానీ సంఘములో మనం వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రార్థనకు కూడా మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అంగలార్పు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. దేవుని బిడలారా, మనము అన్నిటికీ సమపాళ్లలో మనం సమయాన్నిచ్చి ప్రార్థనను కూడా మనము దేవుని బిడలారా పెంచగలిగితే మన జీవితాల్లో ఆసక్తికరమైన అద్భుతాలు దేవుని బిడలారా మనం చూస్తామనే విషయాన్ని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. కాబట్టి దేవుని బిడలారా, మనిషి కుమారుని ఎదుట మనం నిలబడాలంటే ప్రార్థన అనుభవం కావాలి. తెల్లవారుజామున లేవాలి, మధ్యాహ్న వేళ సమయంలో ప్రార్థన చేయాలి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడల్లా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు చుక్కాని లేని నావ లాంటి వాడు, గుర్తుంచుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనిషి కుమారుని ఎదుట మనం నిలబడాలంటే మెలకువగలిగిన ప్రార్థన అనుభవం మనకు కావాలి. ప్రార్థనకు మించిన ఆయుధం క్రైస్తవ జీవితానికి మరొకటి లేదు. సాతాను తంత్రాలను, కుయుక్తులను దేవుని బిడలారా, ఇదిగో సాతానుగాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఎదుర్కోవాలంటే, ప్రతి శోధనను ఎదుర్కోవాలంటే, ప్రతి విధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను సైతం ఎదిరించాలంటే ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన శ్వాస నిశ్వాసలుగా మారినప్పుడే అద్భుతాలు మనం చూస్తాం. అటు రీతిగా దేవుడు మీ అందరికీ ప్రార్థన అనుభవాన్ని మరి సమృద్ధిగా దయచేయాలని, రాబోతున్న రెండవ రాకడలో మనం ఆయన ఎదుర్కోవడానికి మెళకువగలిగిన ప్రార్థన ఆత్మను దేవుడు మనందరికీ దయచేయాలని, మీరు కూడా అట్టి అనుభవంతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్య. విత్తబడిన వాక్యం అయా వింటున్న వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. మెళకువగలిగిన ప్రార్థన అనుభవాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నానయ్యా. రాబోతున్న రెండవ రాకడలో మేము ఎత్తబడాలంటే అయా నీ ఎదుట నాయన మేము ఇదిగో ప్రభా శక్తి గల వారమగునట్లు నిలబడాలంటే ఆ ప్రార్థనాత్మ మాకు కావాలయ్యా. ఆ ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా ఫలించినట్లుగా సాయించిన ఎంతమంది అయితే ప్రార్థించకుండా సోమరుల వలె ఉంటున్నారో వారికి బలమైన ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా.
అయ్యా ప్రతి పరిస్థితి నుండి మేము విడుదల పొందుకోవాలంటే ప్రార్థనే మా ఆయుధం ప్రభా. ఆనాడు శిష్యులు కూడా అన్నారు, అయ్యా మాకు ప్రార్థించడం నేర్పండి ప్రభా అన్నప్పుడు వారికి నాయన మీరు ప్రార్థన నేర్పించారయ్యా. కాబట్టి నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, మీరు నాయన ఇంకను చీకటి ఉండగానే కొండ ప్రాంతములకు వెళ్ళి ప్రార్థన చేశారయ్యా. అటువంటి ప్రార్థనాత్మను మాకు దయచేయమని, ఏ సమస్య వచ్చినా ప్రార్థన ద్వారా నీతో చెప్పుకునే సమస్య నుంచి విడుదల పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండి ప్రార్థనాత్మను దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక, ఆమేన్.